హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. సూపర్ సండే డబుల్ హెడర్. మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఎల్ఎస్జి. చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు వరుసగా ఓటముల తర్వాత గెలుస్తూ గెలుస్తూ వచ్చారు. ఒక స్ట్రాంగ్ సిచ్యువేషన్స్ వచ్చి నిల్చున్నారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి 10 మ్యాచెస్ ఆడారు, 10 పాయింట్స్ ఉంది. మిగిలిన 4 మ్యాచెస్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో వరుసగా 2 మ్యాచెస్ ఆడబోతున్నారు. అందులో మొదటిది ఇక్కడ చెన్నై. ఈ చెన్నైలో లక్నో సూపర్ జెయింట్స్ లాస్ట్ మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చారు. ఆ ఫామ్ ని కంటిన్యూ చేసి ఇక్కడ ఏమన్నా వీళ్ళ మ్యాచ్ ని స్పాయిల్ చేశారు అంటే వీళ్ళ మీద ప్రెషర్ పడుతుంది. ఎందుకంటే వీళ్ళకి తర్వాత ఎల్ఐజి తో ఇంకో మ్యాచ్ ఉన్నప్పటికీ ఆ తర్వాత ఉన్న మ్యాచెస్ 2 స్ట్రాంగ్ టీమ్స్. ఒకటి ఎస్ఆర్హెచ్, ఇంకోటి గుజరాత్ టైటన్స్. లాస్ట్ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ మీద మంచి విక్టరీతో వాళ్ళు మంచి ఫామ్ లో మంచి టచ్ లో ఉన్నారు. హైదరాబాద్ మంచి టచ్ లో ఉన్నారు, టాప్ లో ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ జీటీతో మ్యాచ్ ఏదైనా అటు ఇటు అవుతుంది అనుకున్న టైంలో ఇక్కడ ఎల్ఐజి మీద జరుగుతున్న 2 మ్యాచెస్ లో గెలవాలి. ఆ మ్యాచెస్ లో మొదటి మ్యాచ్ చెన్నైలో వీళ్ళు ఇప్పుడు ఆడబోతున్న ఈ మ్యాచ్ కనుక ఎల్ఐజి ఏదైనా అటు ఇటు స్పాయిల్ చేసింది అంటే వీళ్ళ ప్లే ఆఫ్స్ అవకాశాలు అన్ని కూడా తారుమారు అయిపోతాయి. అలా తారుమారు కాకుండా చెన్నై సూపర్ కింగ్స్ ఇక్కడ గెలవాలనుకుంటుంది. చెన్నైలో మస్తు రచ్చ నడుస్తుంది. విజయ్ టీవీకే సీఎం అవుతాడా లేదా అనే ఆ రచ్చ అంత జరుగుతున్న టైంలో ఈ మ్యాచ్ మంచి హీట్ ఉండబోతుంది. ఆ హీట్ టైంలో వర్ష ప్రభావం ఉంటుంది. వర్షం పడి మ్యాచ్ ని పూర్తిగా రద్దు చేస్తుందా అనేది ఇంకా పూర్తి స్థాయి కన్ఫర్మ్ లేదు. కానీ కొంతవరకు అయితే వర్షం డిస్టర్బెన్స్ అయితే ఉంది. ఆ డిస్టర్బెన్స్ లో టాస్ కీలకం అవుతుంది. టాస్ గెలిచిన వాళ్ళు మొదట బ్యాటింగ్ లేదంటే మొదట బౌలింగ్ ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ లో ఎలా ఉండబోతుంది, ధోని వస్తాడా రాడా అనే సస్పెన్స్ అది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది. ధోని ఈ మ్యాచ్ లో కూడా 100% రావడు, అది కన్ఫర్మ్. ఇక్కడ ధోని గురించి ఆలోచన పక్కన పెట్టేసి చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ టీమ్ కాంబినేషన్ సెట్ అయింది. ఆ టీమ్ కాంబినేషన్ సెట్ అయిన తర్వాత వాళ్ళ విక్టరీస్ మంచిగా వస్తున్నాయి. సంజు ఏ మ్యాచ్ లో అయితే బాగా ఆడతాడో ఆ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుంది. ఫీల్డ్ ఎక్స్ట్రాక్షన్స్ ఉన్న 6 ఓవర్స్ లోపలనే సంజుని కనుక అవుట్ చేసి బిలో 40 లోపల అతన్ని అవుట్ చేశారు అంటే చెన్నై సూపర్ కింగ్స్ ని ఎల్ఎస్జి కొట్టబోతుంది అనంతం. లేదు 40+ రన్స్ మీద ఇంకా ఆడుతున్నాడు సంజు అంటేనంటే ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ విక్టరీని కన్ఫర్మ్ చేసుకున్నాడు. అదే సిచ్యువేషన్ తీసుకొచ్చి పెట్టాడు సంజు. లాస్ట్ మ్యాచ్ లో చాలా వరుస మ్యాచ్లు ఓడిపోతూ వచ్చిన తర్వాత ఎల్ఐజి లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళకి మంచి విక్టరీతో వచ్చారు. వాళ్ళ బ్యాటర్స్ ఫామ్ లో ఉన్నారు. మార్చ్ ఫామ్ లోకి వచ్చాడు, దురాన్ ఫామ్ లోకి వచ్చాడు. ఫినిషర్ గా మంచి హిట్టర్ గా హార్డ్ హిట్టర్ గా పరుగులు ఇస్తూ రిషబ్ పంత్ ఫామ్ లోకి వచ్చాడు. వాళ్ళ బౌలర్స్ అందరూ ఫామ్ లో ఉన్నారు. వాళ్ళ బౌలింగ్ మాత్రం మొదటి నుంచి చాలా బాగుంది. వాళ్ళ మ్యాచెస్ ఓడిపోయినప్పటికీ వాళ్ళ బౌలింగ్ చాలా చాలా బెటర్ గా ఉంది. మహమ్మద్ షమీ గానీ, ప్రిన్స్ యాదవ్ గానీ, అదేవిధంగా మోస్లిన్ ఖాన్ గానీ, దిగ్వేష్ రెడ్డి గానీ వీళ్ళందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ లో కూడా మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చారు, మంచి టచ్ లోకి వచ్చారు. ఇలాంటి సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ ఏం చేయబోతుంది? చెన్నై సూపర్ కింగ్స్ సంజు మంచి టచ్ లో ఉన్నాడు, ఋతురాజ్ కొంచెం టచ్ లోకి వచ్చాడు. బ్రేవిస్ నుంచి అనుకున్న స్థాయిలో హిట్టింగ్ రాకపోయినా కొంచెం కాంట్రిబ్యూషన్స్ అయితే వస్తున్నాయి. శివం దుబేకి ఇప్పటి వరకు అవకాశం రాలేదు. అవకాశం వచ్చిన టైంలో అతడు వినియోగించుకోలేదు, ఆడలేదు, అంతగా హిట్టింగ్ అయితే రాలేదు. వీళ్ళు ఎప్పుడైతే సంజు బెటర్ గా ఆడి సంజు మంచి మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడో ఆ మ్యాచెస్ అన్ని కూడా గెలిచారు. సంజు ఆడిన 4-5 ఇన్నింగ్స్ లో అన్ని మ్యాచెస్ గెలిచారు వాళ్ళు. ఎప్పుడైతే సంజు ఫెయిల్యూర్ అయితే కనబరుస్తూ వచ్చాడో ఆ మ్యాచ్లన్నీ కూడా వీళ్ళు ఫెయిల్యూర్ అవుతూ వచ్చారు. వీళ్ళ బౌలింగ్ కూడా కొంచెం బాగుంది. అన్షుల్ కంబోజ్ కానీ, అదేవిధంగా ముఖేష్ చౌదరి కానీ వీళ్ళంతా కూడా మంచి బౌలింగ్ కనబరుస్తున్నారు. అదేవిధంగా గుర్ప్రీత్ అతను కూడా మంచి బౌలింగ్ కనబరుస్తున్నాడు. నూర్ అహ్మద్ నుంచి మంచి కాంట్రిబ్యూషన్స్ వస్తున్నాయి. అఖిల్ హుస్సేన్ నుంచి అవసరమైనప్పుడు స్పిన్ తో అతని నుంచి మంచి వికెట్స్ వస్తున్నాయి. అతని నుంచి మంచి కాంట్రిబ్యూషన్స్ వస్తున్నాయి. ఈ కాంట్రిబ్యూషన్ అన్నిటి మధ్యలో ఎల్ఐజిని ఎలాగో ఈ ప్రశ్న ఎందుకు అంటే ఎల్ఐజిని ఇక్కడ ఎందుకు కొట్టాలి అంటే ఖచ్చితంగా ఓడించాలి అంటే ఎల్ఐజితో 2 మ్యాచెస్ ఉన్నాయి. ఈ తర్వాత మ్యాచ్ కూడా నెక్స్ట్ మ్యాచ్ కూడా 15th రోజు ఎల్ఐజితోనే ఉంటుంది. ఇక్కడ ఎల్ఐజితో ఓటమి చవి చూసారంటే ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఆ ప్రెషర్ లో 2వ మ్యాచ్ ఇంకా క్రిటికల్ అవుతుంది. ఆ తర్వాత ఆడబోయే 2 మ్యాచెస్ గుజరాత్ టైటన్స్, అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ హైదరాబాద్ మంచి ఫామ్ లో ఉన్నారు. ఆ ఫామ్, వాళ్ళ బ్యాటింగ్, వాళ్ళ బౌలింగ్ ఫామ్ చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ ని ఈజీగా కొట్టేస్తారు. ఇక్కడ గుజరాత్ టైటన్స్ లాస్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ తో మంచి విక్టరీతో వచ్చారు. వాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు. వాళ్ళు మంచిగా కొట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక
ఫామ్ అటు ఇటు అవుతూ ఈ సీజన్ లో టాప్ లో ఆర్డర్ లో పాయింట్స్ టేబుల్ లోలో ఉన్నది, లాస్ట్ లో ఉన్నది ఎల్ఎస్జి. కాబట్టి ఎల్ఎస్జిని ఇక్కడ కన్ఫ్యూజన్ లో గట్టి కొట్టేద్దాం, ఇక్కడ కొట్టేస్తే సెకండ్ మ్యాచ్ కూడా వాళ్ళ మీద మంచిగా విక్టరీ సాధించవచ్చు, ప్లే ఆఫ్స్ కి మంచి పాయింట్స్ వెళ్ళొచ్చు అనేది ఆలోచనలు చెన్నై సూపర్ కింగ్స్ ఉంటారు. ఆల్రెడీ చెన్నై సూపర్ కింగ్స్ కి 10 పాయింట్స్ ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే 12 పాయింట్స్ తో కాస్త ముందుకెళ్తారు. ఆ ముందుకెళ్ళిన సమయంలో మిగతా 3 మ్యాచెస్ లో ఏ 2 మ్యాచెస్ గెలిచినా వాళ్ళు ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్కి వెళ్తారు. లేదు ఇక్కడ ఎల్ఎస్జి స్పాయిల్ చేసింది అంటే మాత్రం వీళ్ళకి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. మిగిలిన 3 మ్యాచెస్ లో ఖచ్చితంగా గెలవాలి, 16 పాయింట్స్ వస్తాయి కానీ మనము ఏ ఇతర జట్లతో సంబంధం లేకుండా వెళ్ళగలము అనే ఆ డైలామా అయితే ఉండకుండా వీళ్ళు ఒక క్లారిటీతో వెళ్ళడానికి అవకాశం ఉంది. అందుకే ఈ సూపర్ సండే మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ కి చాలా చాలా కీలకం. ఎల్ఐసికి ఎలాంటి అవకాశం లేదు, 14 పాయింట్స్ తో వెళ్ళే మ్యాథమెటికల్ ఉన్నా కానీ అంతగా అవకాశం లేదు. కాబట్టి వాళ్ళకి పోయేది ఏం లేదు, ఈ మ్యాచ్ ఫ్రీగా ఆడదాం, గట్టిగా కొడదాం అనే ఆలోచనలో వీళ్ళు ఉంటారు. కాబట్టి ఈ మ్యాచ్ కనుక ఎల్ఐసి చెన్నై సూపర్ కింగ్స్ ని కొట్టాలనే ఆలోచనతో వస్తుంది. అదే విధంగా అదే కాన్ఫిడెన్స్ తో ఆడతారు. వాళ్ళ బ్యాటర్స్ ఫామ్ లోకి వచ్చారు, చాలా రోజుల నుంచి ఆడుతున్న మహర్షి ఫామ్ లోకి రావడం, పురాన్ ఫామ్ లోకి రావడము, పంత్ ఫామ్ లో ఉండడం, వాళ్ళ బౌలర్స్ అందరూ కూడా ఫామ్ లో ఉండడం అనేది ఎల్ఐజికి బాగా కలిసి వచ్చే విషయం. మరి వర్షం అదేవిధంగా టాస్ ఎంత కీలకం అవుతాయి, ఎలా ఈ మ్యాచ్ ని సాగనిస్తాయి అనేది చూద్దాం. మరి ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కి బాగా కీలకమైన మ్యాచ్ అని చెప్పచ్చు. ఆ కీలకమైన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ అలా ఆడబోతుందో చూద్దాం. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.